అక్కడ నొక్కండి, అక్కడ నొక్కండి. జై హింద్. జై హింద్. ఇది చూడండి, తప్పు డాన్స్ వేయకూడదు. సరే ఒక్కొక్కరి పేరు చెప్పండి. నీ పేరు చెప్పు. విచిత. విశిష్ట. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. నువ్వు ఫిఫ్త్. పేరు చెప్పు. విలియం. నీ పేరు? సాత్విక. ఏ క్లాసు? యూకేజీ. నువ్వు? ఏ క్లాసు? బ్లెస్సీ. ఫోర్త్ క్లాస్. నువ్వురా? సందీప్. సెకండ్ క్లాస్. షన్విక థర్డ్ క్లాస్. బాగా చదువుతున్నారు అందరూ? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలే. మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గంతులో తారాలు నాదాలు, తిక్కయ్య కనుములో కీర్తనాలు, నిత్యమై నిలిచి ఉండేదాకా. రుద్రమ్మ బుద్ధి, మల్లమ్మ పశుభక్తి, తిమ్మరుసుకి ఎత్తి కృష్ణరాయల కీర్తి, మా చోళారింగుమని మారు మోగేదాకా. నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అలా అను. అరే ఎలా అను. అందరా అటు ఇటు ఎట్లా అను. చెప్పరా? అది కూడా అయింది. ఓకే. భారత మాతకి జై. భారత మాతకి జై. భారత మాతకి జై. స్వతంత్ర భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. సార్ రావయ్యా, ఏంటి సూత్ర ఈ ఫోటో నిల్చుంటారా? మాతాకి జై. భారత మాతాకి జై. ఏంటి ఏం చేస్తున్నా వచ్చి నువ్వు అయ్యిరా. భారత్ మాతాకి జై. ఇయ్యాలి ముందు, తర్వాత నువ్వే హెడ్, తర్వాత మేము తమరా ఊరేసి వెళ్ళిపోతుంది కానీ రా వచ్చాక పెద్దోడు
ఎందుకంటే ఇప్పుడు ఈడీపీ ఉంది కాబట్టి దేశ భద్రతగా మనం మాట్లాడగలుగుతాం స్వేచ్ఛగా, లేకపోతే బాంబులు వేసి అన్ని పాకిస్తాన్ అండి ఇప్పుడు. సుజలం సుఫలం సముద్రం మాతరం ఒక లైన్ లేపి మీరు దిగండి, మీరు దిగండి. కదిలిపోతుంది అది. అది జై హింద్, సెల్యూట్. ఆర్డర్ ఒక్కోసారి కుర్చీ ఎక్కడ రమేష్ మరోసారి కూర్చొని ఆ జెండా పైకి లాగాలి. ఫ్లాగ్ సెల్యూట్ ఆర్డర్ जय बोलो भारत माता के जय स्वतंत्र भारत के మిమ్మల్ని ఉద్దేశించి మన పెద్దలు మన స్వాతంత్రం ఎలా వచ్చింది ఏంటి, గాంధీ గారు ఎన్ని ఉద్యమాలు చేస్తే ఈ స్వాతంత్రం వచ్చిందో దాని గురించి కూలకాశంగా ఒక్కొక్కరు మాట్లాడతారు. వేదిక మీదకి పిలుస్తున్నాను. మన పెద్దలందరూ కూడా కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసం ఒక్కొక్కరు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈ రోజున ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మన స్టూడెంట్ ఒక మాట్లాడతారు. ఈ స్వాతంత్ర దినోత్సవం కోసం చాలా మంది సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టారు. మహాత్మా గాంధీజీ గారు శాంతి అహింసల ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం పొందవచ్చని చెప్పి ప్రజలను ఉత్తేజపరిచారు. అనేక ప్రాంతాల నుండి అనేక నాయకులు తయారయ్యారు. శాంతి అహింస అనే ఆయుధాలతో దేశ ప్రజల ఆగ్రహం బ్రిటిష్ ప్రభుత్వంపై పెల్లుబీకింది. మహాత్మా గాంధీజీ, భగవత్ సింగ్, మంగల్ పాండే మొదలైన వారు సాయుధ యుద్ధం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇలా ఎందరో మహనీయుల త్యాగ ఫలితం మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనం ఈవేళ ఇక్కడ ఇంత సంతోషంగా సభ జరుపుకుంటున్నామంటే వారి పుణ్యమే. మన జెండా నీడలో రాజ్యాంగ రక్షణలో మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు స్వాతంత్ర్య సమరయోధులందరికీ నివాళులర్పించి ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. అంటే గాంధీ గారి యొక్క సిద్ధాంతం అహింస. ఎందుకంటే హింసతో ఏది సాధించలేం. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే హింసగా పోరాడి చేశారు. కానీ అహింస అనే ఆయుధంతోనే గాంధీజీ మన స్వాతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా శాంతి, ఇండియా అనేది శాంతికి మెట్టింది లాంటిది. ఇండియా ప్రతి ఒక్కరికి శాంతితో వర్ధిల్లాలని కోరుకునే ఏకైక దేశం ఇండియా. ఈ సభను ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈ పాప అను అనే పాప మనకు ఈ స్వతంత్రం గురించి చాలా చక్కగా క్లుప్తంగా బాగా వివరించింది. ఏం చదువుకున్నామ్మా పాప? 10th క్లాస్. ఓకే. గవర్నమెంట్ హై స్కూల్లో బాగా చదువుతుంది పాప. బాగా చెప్పింది క్లాసు దీని గురించి, స్వతంత్రం గురించి. నెక్స్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా ఇటువంటి విషయాల మీద మంచి అవగాహన రావాలి. స్వతంత్ర దినోత్సవం గురించి చెప్పాలన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పగలిగే విధంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. తదుపరి బచ్చన్ రాంబాబు గారిని
2 నిమిషాలు మాట్లాడుతుంది కోచ్. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న పెద్దలకి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం అంతా పండుగ చేసుకున్నాం. ఎందుకంటే మన దేశం 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఫ్లాగ్ యాక్సేషన్ నిర్వహించిన మన రమేష్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు మన పెద్దలందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారందరికీ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఇందాక నా పాప చెప్పింది. అక్షరాల మంచి విద్యావేత్తలు చెప్పిన 10th క్లాస్ పాప చెప్పడం చాలా శోచనీయం. మంచి ఇదే దిక్సూచితో బాగా చదువుకుంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, లైక్ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అయ్యి దేశానికి సేవ చేయటం భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పని మీరు మంచి నడవడిక వారు ఎంతో కష్టపడి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. ఎంతోమంది మరి నాయకుల యొక్క త్యాగ ఫలమే ఈ స్వాతంత్రం. మన ఈ స్వాతంత్రాన్ని మనము చక్కగా వినియోగించుకోవాలి. అంటే స్వాతంత్రం అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు పరిపూర్ణమైన స్వాతంత్రం వస్తుందంటే ఆ వ్యక్తి మంచి జీవితాన్ని జీవించాలి. పెద్దలకి లోబడి ఉండాలి, ఉపాధ్యాయులకు లోబడి ఉండాలి. మరి సమాజానికి మంచి పేరు వారు తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా మంచి పేరు వారు తీసుకురావాలి. మరి చక్కగా మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలంటే మనము ప్రయోజకులు కావాలి. అంటే సమాజానికి అన్ని విధాలుగా మనము పెద్ద అయిన తర్వాత ఉపయోగపడాలి. మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు, ఉపాధ్యాయులు చెప్పినటువంటి వారి యొక్క సూచనలు, వారి సలహాలు, మరి వారి చెప్పినటువంటి విద్య ద్వారా మంచి స్థానానికి చేరుకుంటే ఈ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకున్నట్లే. కాబట్టి బాలికలందరికీ మరి వారు ఇదివరకు కాలంలో అయితే అందరికీ విద్య ఉండేది కాదు. ఇప్పుడైతే అందరూ బాలురు, బాలికలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విద్య అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. మరి చదువుకుని మరి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పుడైతే చాలా మరి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా పెద్దలు చెప్పారు, మనకి ఇప్పుడు చాలా మంచి కోర్సులు వచ్చేసినాయి. ఇదివరకటి కాలంలో లేని కోర్సులు కూడా ఇప్పుడు వచ్చినాయి. మీకు ఏదైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఉందో దాన్ని బాగా నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ ద్వారానే మంచి స్థానానికి మీరు వెళ్తారు. కాబట్టి ఉన్నటువంటి 10th క్లాస్ అనంతరం మంచి మంచి కోర్సులు ఉన్నాయి. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టులు బాగా చదవాలి, మ్యాథ్స్ బాగా చదవాలి, ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి. మరి అన్ని సబ్జెక్టులు బాగా చదివిన తర్వాత మీరు 10th లో మంచి రిజల్ట్స్ వస్తే తర్వాత ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం ఉంటుంది. అనంతరం మరి మంచి మంచి కోర్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కోర్సులు కానీ లేకపోతే డాక్టర్ కోర్సులు కానీ, ఇంకా కష్టపడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇప్పటి నుంచే మీరు జీకేని బాగా అలవాటు చేసుకోవాలి. చేయటం, స్వీట్లు పంచడం, తినేయటం, ఇంటికి వెళ్ళిపోవడం అంతేనా? అలాగే రిపబ్లిక్ డే అంటే జెండా ఎగరేయటం, స్వీట్లు తినేయటం, ఇంటికి వెళ్ళిపోవడం. లేదా ఒక జనగణమన, ఒక వందే మాత్రం పాడేయటం అంతేనా? నేను చెప్తున్నది ఇక్కడ ఉన్న పెద్దలకు కాదు, మీకు మాత్రం. ఎందుకంటే అందరూ ఒక మాట కామన్గా అన్నారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ. ఏంటి ఆ మాట చెప్పండి? అందరూ చెప్పిన మాట ఒకటి, కామన్గా మాట్లాడిన మాట ఒకటి ఉంది. అది మామూలుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అది కాదు, ఇంకొక మాట అన్నారు. చెప్పాలి, నీటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అంటే మీలో రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో కలెక్టర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. ఏదైనా మీలో నుంచే సమాజం, రేపు నవ సమాజం, ఒక కొత్త సమాజం ఏర్పడాలంటే ఆ మార్పు మీలో నుంచే రావాలి. కాకపోతే నేను నా సబ్జెక్ట్ని 2 ముక్కలుగా మీకే చెప్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేసాం? జెండా ఎగరవేసాం. ఆ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? ముందున్న రంగు ఏంటి? తర్వాత ఉన్న రంగు ఆరెంజ్ అనేది దేనికి గుర్తు? కాషాయం అంటే తెలుగులో చెప్తున్నారు ఎవరో, అది కాదు.
ఆరెంజ్ అనే రంగుని మన జెండాలో ఎందుకు పెట్టారు? వైట్ అనే రంగుని ఎందుకు పెట్టారు? గ్రీన్ అనే రంగుని ఎందుకు పెట్టారు? సరే చెప్తున్నాను నేను. వచ్చింది. మన భారతదేశం భిన్న జాతులు కలిపినటువంటి ఏకదేశం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అంటే ఏదంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఈ ప్రశ్న అడిగితే చూపించే ఆన్సర్ భారతదేశం. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ ముస్లిమ్స్కి ఉంటాయి, క్రిస్టియన్ కంట్రీస్ క్రిస్టియన్స్కి ఉంటాయి, హిందూ కంట్రీస్ హిందూస్కి ఉంటాయి. కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు కలిసినటువంటి కంట్రీ వన్ అండ్ ఓన్లీ భారత్. కాబట్టి మన భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి రాజ్యాంగాలకి ఏమంటారంటే మదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ అంటారు. అంటే మన రాజ్యాంగాన్ని చూసి ఎవడైనా కాపీ కొట్టాలి తప్ప మన వేరే రాజ్యాంగాన్ని మనం ఎప్పుడూ కాపీ కొట్టే పరిస్థితి లేదన్నమాట. అలాంటి మహోన్నతమైనటువంటి భారతదేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 3 మతాలకి సంబంధించినటువంటి కాషాయం ఎవరు చూస్తారు? హిందూ. మరి వైట్, గ్రీన్, ఓకే. కానీ వాటి కోసం పెట్టాల ఆ రంగులు. ఆరెంజ్ అనేది త్యాగానికి గుర్తు. ఆరెంజ్ అనేది త్యాగానికి గుర్తు. అలాగే వైట్ అనేది శాంతికి గుర్తు. గ్రీన్ అనేది పాడి పంటలకి సేవకి గుర్తు. సేవ అనేది మనలో ఒక ఇది కావాలి. మరి ఈ 3 రంగులు వచ్చేసాయి కదా, మరి మధ్యలో ఏంటి వచ్చాయి? ఒక 0 చుట్టి దానికి ఏది? అశోక చక్రం. ఆ చక్రంలో ఎన్ని రేఖలు ఉంటాయి? 24 రేఖలు ఉంటాయి. ఏంటివి అవి? 24 గంటలు. శభాష్. అమ్మాయి క్లాప్స్ ఇవ్వండి. ఇంకెవరన్నా ఇంకో ఆన్సర్ చెప్తారా? ఇంకో ఆన్సర్ చెప్తారా? ఆగండి, నేను డిక్టేట్ చేస్తాను. మరి ఇంకొక ఆన్సర్ ఎవరన్నా చెప్పగలరా? చెప్పండి. మరి నేను మతాలు చెప్పాయి కదా, 3 రంగులకి మతాలు చెప్పాయి కదా, కానీ మతాలు కాదవి వేరే అని చెప్పాను కదా రెండో ఆన్సర్ కూడా. ఇప్పుడు 24కి పాప 24 అనేసరికి గంటలు అంది. సరే ఓకే, తన అవగాహన చిన్న పాప కాబట్టి ఇంకో ఆన్సర్కి అవకాశం ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఏంటది? మీరు అనుకునే 24కి చెప్పొచ్చు. జై హింద్. అర్జున్ గారు, శ్యామరావు గారు. ఫోటో కూడా తీయండి. భారత మాతకి జై. చెప్పండి. భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి, జై. భారత మాతకి జై.